ఈరోజు మనం వినబోయే సంగతి మరి అత్యున్నతమైన చారిత్రాత్మకమైన సంగతి. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులు, ఆ యూద జాతిలోనే మన ప్రభు యేసుక్రీస్తుల వారు పుట్టిన ఆ యూద జాతిని రక్షించడానికి యేసుక్రీస్తుల వారిని పంపించిన ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు అందులో చాలామంది యూదులు యేసుక్రీస్తుల వారిని నమ్మక, యేసుక్రీస్తుల వారి యొక్క సాక్ష్యాలు వాళ్ళు పట్టించుకోక దేవునికి విరోధులుగా మిగిలారన్న మాట వాస్తవం. కనుక యూదులు ఎందుకు యేసుక్రీస్తుల వారిని గుర్తించలేకపోయారు? గుర్తించనంత కష్టంగా ఏమన్నా యేసుక్రీస్తుల వారిని దేవుడు దాచాడా అంటే లేదండి. పోయిన వారం మీకు కొన్ని లేఖనాధారాలు చూపించాను. పాత నిబంధనలో దేవుడు రాయించిన లేఖనాలను చూపించి, ఆ లేఖనాలను బట్టి ఇట్టే యేసుక్రీస్తుల వారిని మెస్సయ్యగా, వాళ్ళ రాజుగా, వాళ్ళ రక్షకుడిగా గుర్తించవచ్చు. కానీ యూద ప్రపంచం అనేది, యూద జాతి అనేది ఆ మాటలను పట్టించుకోక, యూద ప్రపంచం యేసుక్రీస్తుల వారే వాళ్ళ రక్షకుడిగా దేవుడు ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు వాళ్ళ కళ్ళ ముందు పెట్టినా అంగీకరించే మనసు లేక తృణీకరించారు. కనుక ఏంటి దేవుడు పెట్టిన సాక్ష్యాలు అని మనం ఆలోచిస్తే, నిజంగానండి యూద జాతులు ఎవరైనా నమ్మని వాళ్ళు ఈ మాటలు వింటే ఇట్టే గుర్తుపడతారండి యేసుక్రీస్తుల వారిని. వాళ్ళకి పాత నిబంధనలో ప్రవక్తల నోట వాళ్ళ మెస్సయ్య పుడతాడు, లేదంటే వాళ్ళ రాజు పుడతాడు అని చాలా ప్రవచనాలు దేవుడు వాళ్ళకి రాయించాడు. ఆ ప్రవచనాలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఆ ప్రవచనాలను పట్టుకుని ఎదురు చూస్తున్నప్పుడు గుర్తించడానికి ఆయనే మెస్సయ్య అని గుర్తించడానికండి చక్కటి ఆధారాలు వాళ్ళ కళ్ళ ముందండి. ప్రవచనాలే లేకుండా కేవలం కళ్ళతో చూసి మెస్సయ్యగా గుర్తించే సాక్ష్యాలు దేవుడు చాలా పెట్టాడు. అందులో ఈరోజు కొన్ని మీ ముందుకు తేబోతున్నాను. చాలా జాగ్రత్తగా, కొంచెం టైం అటు ఇటు అయినా ఇవన్నీ మీరు రాసుకోవాలి. మీ భవిష్యత్తులో చాలామందికి చెప్పటానికి, ఈ యూదుల ట్రాప్లో పడుతున్న వాళ్ళకి, లేదంటే మనము యూదుల మీద మాట్లాడుతున్న వాళ్ళకి కూడా ఇవన్నీ మీరు సమాధానం చెప్పడానికి వచనాలన్నీ మీకు ఉపయోగపడతాయి. దేవుని పిల్లలారా, యూదుల గురించి ఏమున్నాయి ప్రవచనాలు, యూదులకి సంబంధించి ఏమున్నాయి రాజుగా ప్రవచనాలు అంటే, పాత నిబంధనలో రాయబడిన కొన్ని మాటలు, ప్రవచనాలు మీకు చూపిస్తాను. ముందుగా మోషే కాలంలోనే సంఖ్యాకాండంలో ఒక ప్రవచనం ఉంది వీళ్ళకి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఏమండి? ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. అదండి, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఆ రాబోయే రాజదండం ఇశ్రాయేలులో నుండి వస్తుంది. రాజు రాబోతున్నాడు ఇశ్రాయేలులో నుండి, యాకోబులో నుండి నక్షత్రం ఉదయించబోతుంది. ఇగో ఈ ప్రవచనం ఒకటి పట్టుకున్నారు. తర్వాత స్పీడ్గా నేను ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ ప్రవచనాలన్నీ మీరు రాసుకోండి. వీటన్నిటిని కళ్ళ ముందు పెట్టుకుని మాకు రాజు వస్తాడు, మాకు రాజు వస్తాడు, మాకు రాజు వస్తాడని ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎదురు చూస్తున్న ఈ రాజు యేసుక్రీస్తుల వారే అయ్యాడు. కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇవి ఆయన జీవితంలో ఎలా నెరవేరుతున్నాయి, వాళ్ళు ఎలా చూడలేకపోయారు అన్న సంగతిని ఈరోజు మీతో చెప్తాను. ఏమంటే తర్వాత యెషయా గ్రంథానికి రండి ఒకసారి. 9వ అధ్యాయం 6వ వచనం. ఏమంటే యెషయా ప్రవక్త కూడా రాబోయే వీళ్ళ ప్రభు గురించి మాట్లాడాడు. వీళ్ళలో పుట్టిన ప్రవక్తే. ఏమంటే ఇజ్రాయెల్లో నుంచి పుట్టిన ప్రవక్తలే వీళ్ళందరూ కూడా. ఆ ప్రవక్త కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో మాట చెప్పాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి మీరు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చూసారండి, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలము ఆ రాజ్యం, దావీదు రాజ్యం అనేది ఇతనికి వస్తుంది. రాజు పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయే ఆ శిశువు యొక్క భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. రాజు రాబోతున్నాడు, రాజ్యం కట్టబోతున్నాడు. ఈ ప్రవచనాలన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఆ తర్వాత మీకా గ్రంథంలో రాయబడిన ఒక ప్రవచనం చూడండి. మీకా గ్రంథం ఇవన్నీ యేసుక్రీస్తుల వారి జీవితంలో కనపడతాయి మీకు. అందుకని ఇవన్నీ ఏమంటే మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం.
మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యోదా వారి కుటుంబములలో నువ్వు స్వల్పమైన దానివి కావు, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఏమండి, నీలో నుండి వస్తాడు. తర్వాత పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలమును ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వాళ్ళకున్నది ఏంటంటే ప్రవచనం బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబంలో నువ్వేమాత్రము స్వల్పమైన దానివి కావు, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు నీలో నుండి వస్తాడు. ఎక్కడి నుండి వస్తాడు? బెత్లెహేములో నుండి వస్తాడు కదా, ప్రవచనం కదా అది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే బెత్లెహేములో రాజు పుడతాడు, బెత్లెహేములో రాజు పుడతాడు, బెత్లెహేములో రాజు పుడతాడు అని చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తుల వారు పుట్టింది బెత్లెహేములోనైనా పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు. ఇక్కడ వీళ్ళు పొరపడ్డారండి. మా రాజుగా మేము ఒప్పుకోము, మా రాజు బెత్లెహేములో నుండి వస్తాడు. యేసుప్రభు ఎక్కడి నుండి వచ్చాడు? నజరేతు నుండి. మీకు తెలుసుగా, నజరేయుడు అంటారు ఆయన, నజరేయుడు ఆయన యేసు అంటారు. వీళ్ళు ఎక్కడ పొరపడ్డారంటే మా రాజు యోదయలోనే పుడతాడు, మా రాజు బెత్లెహేములోనే పుడతాడు, మా రాజు కుటుంబంలో పుడతాడు. ఆ నజరేతులో పుట్టడం ఏంటి? ఆ లేని వాళ్ళ దోసుల కుటుంబంలో పుట్టడం ఏంటి? అంటే వీళ్ళ మైండ్ అంతా ఎలా ఆలోచిస్తుందంటే, వీళ్ళ పుట్టబోయే రాజు విషయంలో వీళ్ళ మైండ్ అంతా ఎలా ఆలోచిస్తుందంటే, పుట్టబోయే రాజు భౌతిక సంబంధమైన రాజ్యం కడతాడు, భౌతిక సంబంధమైన పరిపాలన చేస్తాడన్న భ్రమలో వీళ్ళు ఉండిపోయారు. కానీ దేవుడు దాన్ని మార్చిన సంగతి గ్రహించలేకపోయారు. దేవుడు యేసుక్రీస్తుల వారి ద్వారా కట్టాలనుకున్నది భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, భౌతిక సంబంధమైన రాజు కాదు. ఎందుకంటే భౌతిక సంబంధమైన రాజు అయితే అతని పరిపాలన 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత రాజు అంతమైపోతాడు, రాజ్యం అంతమైపోతుంది. అలాంటి రాజ్యం కట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది రాజులను పుట్టించాడు పాత నిబంధనల కాలంలో. వాళ్ళ రాజులు కూడా కొద్దికాలం పరిపాలించేవారు. ఆ రాజు యొక్క చరిత్ర అనేది అంతమైపోయేది, ఆ పరిపాలన అంతమైపోయేది. రాబోయే రాజ్యాన్ని అలా కట్టాలనుకోలేదు. అది గ్రహించలేక బుద్ధిమాంద్యంతోనండి యూదులంతా కూడా తప్పు మార్గంలో వెళ్ళిపోయి యేసుక్రీస్తుల వారిని గ్రహించలేకపోయారు. నేను చూపిస్తాను, ఇప్పుడు కొన్ని మాటలు మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యం వినాలి. హిస్టారికల్ మెసేజ్ అవి ఇవి మీరు పోల్చుకుంటూ వెళ్ళాలి కనుక ఏదో మనసు ఎక్కడో పెట్టి వింటే మాత్రం వాక్యాలు అర్థం కావు. కాబట్టి దేవుడి పిల్లలుగా మీరు ఆలోచించండి. పుట్టబోయే రాజు వస్తాడు. వీళ్ళకు ఉన్న ఈ ప్రవచనాలు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. అలాగే దానియేలు గ్రంథంలో రాయబడిన మాట కూడా మీకు తెలుసు. 2వ అధ్యాయం 44వ వచనంలో రాజుల కాలంలో దేవుడు మరి ఒక మహార సామ్రాజ్యాన్ని పరలోకంలో ఉన్న దేవుడు కట్టబోతున్నాడు. ఆ రాజ్యానికి ఎప్పటికీ అంతం ఉండదు. ఈ ప్రవచనం కూడా మీకు తెలుసు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి, ఓకేనా? ఇప్పటివరకు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా ఇప్పటివరకు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా వాళ్ళకి రాజ్యం రాబోతుంది, రాజు రాబోతున్నాడు యూదులకి. ఓకే, జాగ్రత్తగా వినండి మనసులో పెట్టుకుని. ఇప్పుడు మరి రాజుగా యేసుక్రీస్తుల వారిని ఐడెంటిఫై చేయటంలో, ఆ రాజుగా యేసుక్రీస్తుల వారిని గుర్తించటంలో వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అన్న సంగతి మనకు అర్థం కావాలి. రాజుగా యేసుక్రీస్తుల వారిని గుర్తించటంలో వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, రాజుగా యేసుక్రీస్తుల వారిని దేవుడు చూపించిన గుర్తుపట్టడంలో వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిపోయారు అన్న సంగతి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన వాక్యంలో చూడాలి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీకు రాజు వస్తాడు అన్నాడుగా, ఇప్పుడు మీకు ఏం అర్థం కావాలి అంటే, ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన రాజుల చరిత్ర అంతా ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. ఆ రాజుల జీవితాలలో జరిగిన చాలా సంఘటనలు దేవుడు యేసుక్రీస్తుల వారి జీవితంలో పెట్టి, ఒరే నాయన ఆ రాజుల కాలంలో అది జరిగిందిరా, ఇదిగో యేసుక్రీస్తుల వారి కాలంలో కూడా యేసుక్రీస్తుల వారి జీవితంలో కూడా అదే జరుగుతుందని ఆ రాజుల జీవితాలలో జరిగిన చాలా రాజ్య పట్టాభిషేకానికి, రాజుగా అభిషేకించడానికి సంబంధించిన ఆనవాళ్ళు యేసుక్రీస్తుల వారి జీవితంలో వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దేవుడు. దాన్ని గుర్తుపట్టలేకపోయారు. ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా మెసేజ్ వినాలి. మీరు ఇంతకాలం విన్న మెసేజ్లు వేరు, యూదుల గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో దేవుడు వాళ్ళకి ఎవరినైతే రాజులను ఇచ్చాడో, ఆ రాజులను ఇచ్చినప్పుడు అండి, వాళ్ళకి రాజులను ఇచ్చేటప్పుడు కొన్ని ఆ రాజులను అభిషేకించేటప్పుడు, రాజుగా వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళ జీవితాలలో కొన్ని జరిగించాడు. అవే కొట్టొచ్చినట్టుగా యేసుక్రీస్తుల వారి జీవితంలో కూడా జరిగించాడు. ఎందుకు జరిగించాడు దేవుడు అంటే, వాటిని చూసైనా, ఎలాగో వీళ్ళు వాక్యం నమ్మరు, వాక్యాన్ని పట్టించుకోరు, వాక్యం చదవరు కదా, కనీసం ఈ భౌతిక సంబంధమైన ఆనవాళ్ళు చూసైనా, సాక్ష్యాలు చూసైనా యేసుక్రీస్తుల వారిని తమ రాజుగా వీళ్ళు గుర్తుపడతారన్న ఉద్దేశంతోనండి దేవుడు చాలా జరిగించాడండి. వాళ్ళు ఎంత గుడ్డోల్లో, ఎంత అందులో, ఎంత మూర్ఖులో, కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యాలను సైతం ఎలా త్రోసేశారో ఏమండి ఈరోజు మీరు వింటారండి.
అసలు రాజుల చరిత్ర ఏంటి, వీళ్ళని రాజులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, వీళ్ళని రాజులు ఎప్పుడు అడిగారు అన్నప్పుడు మీకు తెలుసు. వాళ్ళు చక్కగా సమూయేలు పరిపాలనలో ఉన్న కాలంలో దేవుడు న్యాయాధిపతిగా ప్రవక్తగా సమూయేలును పెట్టి వాళ్ళని పరిపాలించుకుంటున్న కాలంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజు కావాలని అడిగారు. అప్పుడు చాలా బాధపడ్డాడు సమూయేలు బాధపడుతున్నప్పుడు దేవుడు కూడా వచ్చాడు, నాయన సమూయేలు నువ్వెందుకు బాధపడుతున్నావు, రాజు వాళ్ళు కావాలని అడిగింది నిన్ను పక్కన పెడుతున్నారని నువ్వు అనుకుంటున్నావు, కాదు వాళ్ళ తమ్ముని ఏలుతున్న నన్నే విసర్జించేశారు, నన్నే పక్కకు పెట్టేశారు, నా పరిపాలనే వద్దనుకుంటున్నారు, వాళ్ళకి రాజు కావాలనుకుంటున్నారు కదా, సరే వాళ్ళ ఇష్టం చొప్పున చెయ్యి సమూయేలు, నువ్వేం బాధపడొద్దు, వాళ్ళ ఇష్టం చొప్పున రాజుని ఇచ్చే, కానీ సాక్ష్యంగా ఒక మాట మాత్రం చెప్పు అన్నాడు. ఏంటంటే సాక్ష్యంగా చెప్పమన్న మాట అంటే, సాక్ష్యంగా దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, ఆ రాజు వచ్చిన తర్వాత మిమ్మల్ని బానిసలను చేస్తాడని చెప్పు, ఆ రాజు వచ్చిన తర్వాత మీ పిల్లల్ని మీ కుమారులను మీ కుమార్తెలను బానిసలుగా చేసి తన కొరకు వాడుకుంటాడని చెప్పు అని ఒక మాట మాత్రం సమూయేలుతో దేవుడు చెప్పాడండి. యాజ్ ఇట్ ఈజ్గా సమూయేలు వచ్చి వాళ్ళతో మాట చెప్పాడు, నాయన రాజునిమ్మన్నారుగా, దేవుడు మీతో మాట చెప్పమన్నాడు, మీరు రాజును పెట్టమంటున్న మాట ఏమాత్రం మీ జీవితాలకు మంచిది కాదు. వాడు వస్తాడు, వాడి రథాలు బాగు చేయడానికి, వాడి సైన్యాన్ని, వాడి గుర్రాలను బాగు చేయడానికి, వాడికి సేవ చేయడానికి, మీ పిల్లల్ని కూడా వాడికి బానిసలుగా చేసుకుంటాడు, వాడు మిమ్మల్ని ఏలతాడు, మీ మీద అధికారం అయిపోతాడు, మీరు అంతా కూడా ఒక బానిస వ్యవస్థలోకి వెళ్ళిపోతారు, రాచరిక వ్యవస్థలోకి వెళ్ళిపోతారు, మీతో ఈ మాట మాత్రం చెప్పమన్నాడు దేవుడు. అంటే వాళ్ళు ఎన్ని చెప్పినానండి, దేవుడు మేము ఎన్ని చెప్పినా వినం, మాకు సకల మర్యాద చొప్పున అన్ని దేశాలకి రాజు ఉన్నట్టుగా మాకు రాజు కావాల్సిందే అన్నారు. ఇంకా దేవుడు చేసేది లేక, నాయన వాళ్ళ ఇష్టం చొప్పున మరి రాజుని ఇచ్చేద్దాం అన్నాడు, ఇచ్చేశాడు రాజుని. జాగ్రత్తగా వినాలి, ఇక్కడి నుంచి ఒక 2-3 రాజులను దేవుడు వాళ్ళకి ఎలాగిస్తున్నాడో చూపిస్తాను. అవే లక్షణాలు యేసుక్రీస్తుల వారిలో ఉన్న వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు. మొదటి రాజు చరిత్ర చూద్దాం. మొదటి రాజుని దేవుడు ఎలా ఇస్తున్నాడు వాళ్ళకి, ఒకసారి మీరు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చేయాలి అందరూ. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయానికి రండి అందరూ. 10వ అధ్యాయం 1వ వచనం. ఏమంటే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ఏమంటే వాళ్ళను రాజును అడిగినప్పుడు వెతికాడు, ఆ సౌలును సెలెక్ట్ చేశాడు దేవుడే, ఆ సౌలును రాజుగా ఇవ్వాలని నిర్ణయించినప్పుడు ఇదిగోనండి జరుగుతుంది. 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఇదిగో సౌలును సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి జరుగుతుంది, జాగ్రత్తగా వినాలి ఇది మీరు. రాజును సెలెక్ట్ చేయడానికి ఏం జరుగుతుంది, మొట్టమొదటి రాజు కంటే సమూయేలు వెళ్ళాడు, తైలంతో అభిషేకం చేశాడు, తర్వాత ప్రకటన చేశాడు. ఆ ప్రకటనతో సౌలు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అపాయింట్ అయ్యాడు, నియమింపబడ్డాడు. దేవుడు రాజుగా నియమించడానికి ఇతని జీవితంలో జరిగిస్తున్నవి ఏంటంటే తైలపు బుడ్డితో అభిషేకం చేశాడు, ప్రకటన చేశాడు. మీకు ఉదాహరణకి అర్థం కావాలి అంటే, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ముఖ్యమంత్రి నియామకం జరగాలి అంటే అక్కడ ఖచ్చితంగా గవర్నర్ గారు రావాలి. గవర్నర్ గారి సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి సైన్ పెట్టిన తర్వాత అతడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అపాయింట్ అవుతాడు. ఇది మీకు తెలుసు, మన రాష్ట్రాల్లో జరిగేది ఇదంతా. అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి అపాయింట్ అవ్వాలంటే గవర్నర్ గారు రావాలి, ఉపన్యాసం ఇవ్వాలి, సైన్ పెట్టాలి, అప్పుడు అధికారికంగా రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రికి అపాయింట్ అవుతాడు. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి మారినా సరే అన్నిసార్లు మళ్ళీ అతను రావాల్సిందే, గవర్నర్ రావాల్సిందే. ఇది మీకు అర్థమైతే ఆ కాలంలో ఇశ్రాయేలును ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రవక్తను నియమించేవాడు, ప్రవక్తను పంపించేవాడు. అక్కడ జరిగించే కార్యక్రమం ఏంటంటే అభిషేకం జరిగించాడు. అలాగే ఈ సౌలు విషయంలో కూడా ఏం జరిగింది అంటే ప్రవక్త వచ్చాడు, అభిషేకం చేశాడు, ఇతనే మీ రాజు అని ప్రకటన కూడా జరిగిపోయింది. దేవుడు ఇతనిని రాజుగా నియమించాడన్న ప్రకటన జరిగిపోయింది. నెంబర్ 1 మొదటి రాజుకి ఇది జరిగింది. ఓకే, తర్వాత చరిత్ర మీకు తెలుసండి. వీడు ఎక్కడ ఇప్పుడు ఎంత అధ్యాయం, మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. 10వ అధ్యాయంలో అపాయింటెడ్ సౌలు రాజు. తర్వాత చరిత్ర అంతా మీరు చదవండి, కొద్ది కాలం బాగున్నాడు, తర్వాత ఇక ఏమంటే దేవుడు మాటకి విలువివ్వని వ్యక్తిగా మారిపోయాడు. 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటే ఒక సందర్భంలో దేవుడు వచ్చి అమాలేకీలను చంపమన్నప్పుడు అమాలేకీలను చంపి, జంతువులను చంపి, అందరినీ చంపాడు. ఇప్పుడు కాస్త ఎక్స్ట్రా చేశాడు సౌలు రాజు.
ఏం చేశాడు అంటే అన్నీ చంపేయమంటే అందులో క్రొవ్విన కొన్ని వాటిని పట్టుకొచ్చాడు. అది దేవుడికి కోపాన్ని రప్పించింది. వెంటనే మళ్ళీ సమూయేలుని పంపించాడు. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం కదా, ఎందుకు చేసావు ఈ పొరపాటు, ఎందుకు చేసావు ఈ తప్పు అని 15వ అధ్యాయంలో నీ పని అయిపోయింది, ఇక రాజుగా నేను దేవుడు తొలగించాడు అన్నాడు. 10వ అధ్యాయంలో అపాయింట్ అయిన ఇతనంటే 15వ అధ్యాయానికి క్లోజ్ అయిపోయాడు. ఆ తర్వాత దేవుడు తర్వాత రాజు గురించి ప్రయత్నిస్తున్నాడు. సౌలు తర్వాత వచ్చిన రాజు మనకు తెలుసు ఎవరు, దావీదు. ఆ దావీదు విషయంలో దావీదును దేవుడు రాజుగా ఇశ్రాయేలుకి ఇవ్వటం విషయంలో ఏం జరుగుతుందో మీరు చూడాలి. మీరు ప్రారంభంలో చెప్పాను కదా, మనసు ఎక్కడో పెట్టి వింటే కానీ ఈరోజు ప్రసంగం అర్థం కాదు. ఇవన్నీ నేను యేసుక్రీస్తుల వారి జీవితంలో చూపిస్తాను. అందుకే మీరు ఇవన్నీ జాగ్రత్తగా వినమని చెప్తున్నాను. మొదటి రాజుకి ఏం జరిగింది, రెండో రాజుకి ఏం జరుగుతుంది, మూడో రాజుకి ఏం జరుగుతుంది, నాలుగో రాజుకి ఏం జరుగుతుంది, ఇవన్నీ యేసుక్రీస్తుల వారి జీవితంలో జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి. ఎందుకంటే రాజులు వాళ్ళకి ఎలాగొచ్చారో చూపిస్తే అలాగే యేసుక్రీస్తుల వారి జీవితాన్ని చూసి అమ్మో ఆ రాజులు అలాగే వచ్చారు, ఈ రాజు కూడా అలాగే వచ్చాడు, ఈయనేమో రాజు అని గుర్తుపడతారేమోనని. ఏమంటే నిజంగా చెప్తున్నాను కదండి, ఈ గుడ్డోళ్ళకండి కళ్ళ ముందు కనబడే సాక్ష్యాలు పెట్టాడండి దేవుడు. అయినా నమ్మలేదు. ఏమంటే నిజం చాలా కోపం వస్తుందండి వీళ్ళ విషయంలో, చాలా కోపం వస్తుంది. ప్రవచనాలు పెట్టాడు, ప్రవచనాలు నెరవేర్పు అతని జీవితంలో చూపిస్తున్నాడు, అయినా పట్టించుకోరు. ప్రవచనాలు పట్టించుకోరు కదని కళ్ళ ముందు కనబడే సాక్ష్యాలు పెడతాడు, వాటిని పట్టించుకోడు. ఇంకేం చేయాలి చెప్పండి దేవుడు వాళ్ళని నమ్మించడానికి, ఇంకేం చేయాలి వాళ్ళని రక్షించడానికి దేవుడు? ఈరోజు మన కుటుంబాలు వెనకాల పడుతున్నాడు దేవుడు. అలాగే వాక్యాన్ని చెప్తున్నాడు, ఒక పక్క ప్రతి దినము వాక్యాన్ని అందిస్తున్నాడు, మరో పక్క మన జీవితాలంటే జాగ్రత్తగా ఈ భయంకరమైన కాలంలో ఈ శ్రమల్లో పడిపోకుండా మనల్ని మన కుటుంబాలని చక్కగా కాచి కాపాడుతున్నాడు. ఇన్ని మన జీవితాలకి దేవుడు చేస్తున్నా ఏమంటే ఆ రోజు వాళ్ళు ఎలా పట్టించుకోలేదో ఈరోజు చాలామంది అండి ఆ దేవుడు ప్రేమను పట్టించుకోరు, ఆ దేవుడు కృపను పట్టించుకోరు. దేవుని పిల్లలారా వద్దండి, వాళ్ళ మీదకి ఎలాంటి కోపం అయితే దేవుడిది రగులుకుందో ఈరోజు ఎంత మేలుడు, ఇన్ని జాగ్రత్తలు మన మీద తీసుకొని మనల్ని మన కుటుంబాన్ని చల్లగా కాపాడుతున్నా, సహాయం చేస్తున్నా, ఈరోజు కూడా దేవుడిని మనం అర్థం చేసుకోకపోతే ఏమంటే నాడు నేడు దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. వాళ్ళ మీదకి వచ్చిన కోపమే మన మీదకి వస్తుంది. కానీ వాళ్ళకి వెంటనే శరీర సంబంధమైన శిక్షలు పడిపోయాయి. మనకైతే మాత్రం పర్మనెంట్ శిక్ష పడుతుంది, అదే ఆత్మకు శిక్ష, నరకానికి జారిపోవటం. కనుక దేవుడి పిల్లలుగా మీరు చాలా జాగ్రత్తగా ఇవన్నీ యేసుక్రీస్తుల వారి జీవితంలో ఎలా అప్లై అవుతున్నాయో మీరు చూడాలి. ఇక రెండో రాజు దగ్గరికి వెళ్ళిపోతాం, దావీదు గారి దగ్గరికి వచ్చేయండి. రెండో రాజు వీళ్ళకి దావీదు కదా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయానికి వచ్చేయండి. 16వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఏమండి మరి నీ పని అయిపోయింది తొలగించేశాను అన్నాడు. 16వ అధ్యాయంలో రెండో రాజును ఇశ్రాయేలుకి వీళ్ళకి రెండో రాజుని ఏర్పాటు చేసేస్తున్నాడు. 16వ అధ్యాయం 9వ వచనం అండి. 16వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూడండి. 16వ అధ్యాయము 9వ వచనం. మీకు ఇక్కడ తెలుసు కదండి, యెషయా కుమారుల దగ్గరికి సమూయేలు వెళ్ళాడు. నాయన యెషయా కుమారులో కుమారుని రాజుగా అంగీకరించిపోతానని నువ్వు వెళ్ళి అభిషేకం చేయన్నాడు. సమూయేలు వెళ్ళిపోయాడు అక్కడికి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి యెషయా కుమారులో ముందు ఎలియాబు వచ్చేసాడు. ఎలియాబును ముందుకు తీసుకొచ్చేసరికి అసలు చాలా ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఇంక ఈయనే రాజు అనుకుని సమూయేలు వెళ్ళిపోయేసరికి దేవుడు అడ్డుపడ్డాడు. నాయన వాడు కాదు, ఎలియాబు కాదు అన్నాడు. ఆ తర్వాత ఆగిపోయాడు. యెషయాను పిలిచి నాయన ఇంకెవరైనా కుమారులు ఉన్నారో తీసుకురా అంటే తర్వాత ఇంకొకటి వచ్చాడు మళ్ళీ. ఆ తర్వాత కుమారుడు మరొకరు ఎవరు వచ్చాడంటే అభినాదాబు వచ్చాడు. అభినాదాబు వచ్చి ఇతను నేను అభిషేకం చేయాలంటే లేదు 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 ఇతను కాదన్నాడు, మళ్ళీ ఆపేసాడండి. తర్వాత షమ్మాన్ అని ఇంకో కుమారుడు వచ్చాడు, ఇతను అభిషేకించాలంటే వద్దు అన్నాడు, అంతేనండి. ఇంకా అయిపోయి అందరి పిల్లలు వచ్చారు. అందరి పిల్లలు వచ్చేసిన తర్వాత ఇంక ఇదేంటైనా నీ పిల్లలు ఇంకెక్కడైనా ఉన్నారంటే అసలు దావీదు గారిని అసలు పట్టించుకోవట్లేదండి ఆ టైంకి. ఉన్నాళ్ళండి కడసారుడు ఆడు ఆ గొర్రెలు మేపుకుంటే ఎక్కడ ఉంటాడంటే నువ్వు అర్జెంట్ కాదని పిలిపించా అన్నాడు సమూయేలు. దావీదుని పిలిపించారండి. దావీదు రాకతోని దావీదు రాగానే దేవుడు అంటున్నాడు, అదిగో అతనే నేను కనుగొన్న నా కుమారుడు, నా రాజు అతనే, నువ్వు అతను అభిషేకం చేయన్నాడు. అక్కడ చెప్పిన మాట అండి చాలా బాగా చెప్తున్నాడు దేవుడు. నాయన సమూయేలు నువ్వు ఎత్తును హైటును బలాన్నో లక్ష్య పెడతానో, నేను మాత్రం అవి లక్ష్య పెట్టను. నేను లక్ష్య పెట్టేది హృదయాన్ని. ఈరోజు మనల్ని అంతేనండి, మన కులాన్ని చూడ్డు, మన స్టేటస్ చూడ్డు, మన స్థితి చూడ్డు, ఎవడో మన భాష చూడడు, మనం ఏ ప్రాంతంలో పుట్టామని మన ప్రాంతం చూడడు, మన రాష్ట్రం చూడడు, మన దేశం చూడడు. ఈరోజు అంటే దేవుడికి బాహ్య సంబంధమైనవి ఏవి కూడా దేవుడికి అవసరం లేదండి. మీరు హృదయాన్ని దేవుడికి ఎంతగా అర్పిస్తున్నారో అది మాత్రం చూస్తాడు. పై రూపాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు లక్ష్య పెట్టేది కేవలం హృదయాన్ని లక్ష్య పెడతాడు. అక్కడ దావీదు విషయంలో అదే అయింది. దావీదు కడసారుడు గొర్రెలు మేపుకుంటాడని తీసుకురానగానే వచ్చాడు. అతనే అనేసరికి సమూయేలుకు మతిపోయి ఏంటి ఈయన? అవును, దేవుడేమో హృదయాన్ని చూశాడు, దావీదు హృదయాన్ని చూశాడు. దావీదు హృదయంలో ఉన్న దేవుడి పైన దావీదు హృదయంలో ఉన్న భక్తిని చూశాడు.
సౌలేమో పైన రూపం ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు అని ఈయన ఇది చూస్తున్నాడు. దేవుడేమో లోపల చూశాడు. పెద్ద స్కానింగ్ మిషన్ అండి దేవుడి దగ్గర ఉంది. మనం ఎవరు పట్టుకోలేమండి. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకి ఏం తెలియదు అండి. అందరూ మంచి వాళ్ళు అనుకుంటాం, అందరూ మన వాళ్ళు అనుకుంటాం. కానీ దేవుడు ఆ లోపల చూస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు ఎవరు తన వాళ్ళు, ఎవరు కాని వాళ్ళు, ఎవరు నమ్ముతున్నారో, ఎవరు నమ్మట్లేదో, ఎవరికి విశ్వాసం ఉందో, ఎవరు బలహీనలో, ఎవరు బలవంతులో దేవుడిలో అన్నీ ఆయనకి తెలుసు దేవుడికి. కనుక ఈ దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా 9వ వచనంలో అప్పుడు యెషయా షమ్మానును పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనను. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీటిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడగగా యెషయా కడసరి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పాను. అందుకు సమూయేలు నువ్వు ఆయన పిలిపింపము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయా చెప్పగా అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ 2వ రాజును అభిషేకించటంలో దేవుడు ఇంకో కార్యాన్ని చేశాడు. ఇక్కడ మీరు ఆ కార్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మొదటి రాజు కంటే కేవలం అభిషేకం మాత్రమే జరిగింది. మొదటి రాజుకి కేవలం అభిషేకం మాత్రమే జరిగింది. ఈ 2వ రాజు అయిన దావీదుకి అభిషేకం జరిగింది, తర్వాత ఎవరు వచ్చారు? అభిషేకము జరిగింది, తర్వాత ఎవరు వచ్చారు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈ 2 నోట్ చేసుకోవాలి ఈ విషయంలో. మొదటి రాజుకి జరగలేదు ఇలాగా. మొదటి రాజుకి అభిషేకించాడు, వెళ్ళిపోయాడు అంతే. 2వ రాజుకి అభిషేకం జరగగానే వెంటనే అతని మీదకి ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. 2. నెక్స్ట్ 3వ రాజుకి వెళ్ళిపోదాం. ఇతనిది అయిపోయింది కదండి, ఈ రాజు చరిత్ర అయిపోయింది కదా. ఈ 3వ రాజు చరిత్రకి వెళ్ళిపోయేసరికి 3వ రాజు తెలుసు కదండి. తర్వాత ఎవరు? దావీదు కొడుకు సొలొమోను. దావీదు వృద్ధాప్యానికి వచ్చాడు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న అధికారులు అందరినీ పిలిచాడు. నేను వృద్ధుని అయిపోయినాక మరి తర్వాత మీకు రాజుగా నియమించాలి కదా, మీ అధికారిని నియమిస్తున్నాను. అధికారి ఎవరో కాదు, సొలొమోనే అన్నాడు. ఆ సొలొమోన్ చెప్పేసి అతను అభిషేకించండి అని చెప్పాడు. సొలొమోన్కి అభిషేకం జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూడండి మీరు ఒకసారి. రాజులు 2వ గ్రంథం మొదటి గ్రంథం చూద్దామండి. రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33 చూడండి. రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 33. అంతటా రాజు మీరు మా ఏలినవాడనైన నా సేవకులు పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి, జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. దావీదు అంటున్నాడు నా కంచర గాడిద, నా గాడిద ఉంది కదా, దాని మీద నా కొడుకైన సొలొమోనును ఎక్కించాలి. ఎక్కించి గీహోను వరకు అతను తీసుకొని పోవాలి. తర్వాత చూడండి, కంచరగాడిద మీద ఎక్కించి గీహోను వరకు తీసుకుని పోయి యాజకుడైన సొదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాకని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతనిని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజుగునని చెప్పాను అంటే దావీదు చెప్పాడు. ఇదంతా ఏం చెప్పాడు చెప్పండి. ఇక్కడ రాజును అభిషేకించడం, ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా కొన్ని వచ్చాయి. ఏమొచ్చాయి? అభిషేకం జరుగుతుంది, తర్వాత సొలొమోను గాడిద మీద ఎక్కుతున్నాడు, గాడిద మీద ఎక్కి గాడిద మీద ఊరేగుతూ ప్రకటన చేసుకుంటూ వస్తున్నారు. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. మీకు ఎక్కడో కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఇప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాయి. రాజును గాడిద మీద ఎక్కించిన తర్వాత ప్రకటన చేసుకుంటూ మీరు తీసుకురావాలి. అప్పుడు అతను నా రాజ్య సింహాసనం మీద కూర్చుంటాడు. 3వ రాజు. 3వ రాజుకి ఇది జరుగుతుంది. మొదటి రాజులు ఏం జరిగింది, 2వ రాజులు ఏం జరిగింది, 3వ రాజులు ఏం జరిగింది, ఈ 3. తర్వాత మీరు ఇంకోటి జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ప్రతిసారి ఒకేలా రాజు నియమించలేదు దేవుడు. ఇక్కడేనండి యూదులు పొరపడ్డది, ఇక్కడేనండి. ప్రతిసారి దేవుడు రాజును ఒకేలా అభిషేకించట్లేదు. ఇక్కడ అందరి ముందు ప్రకటన జరిగింది, అందరి ముందు ఏమండి రాజు రాజు అని కూడా కేకలు జరిగింది, ఊరేగింపు జరిగింది, ప్రకటన జరిగింది. కానీ బైబిల్లో ఒక రాజుకి అండి ఇదేమి జరగదు. అతనే యెహూ. అతని విషయంలో ఏం జరుగుతుందో మీరు 2వ గ్రంథానికి వచ్చేయండి. రాజులు 2వ గ్రంథానికి 9వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేయండి. జాగ్రత్తగా వినండి. 2వ రాజులు 9వ అధ్యాయం అండి. 2వ రాజులు 9వ అధ్యాయము 2వ రాజులు 9వ అధ్యాయము మొదటి వచనం. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపి అతనితో ఇట్లా, నేను
నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్కిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ అక్కడ ఉన్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి, అండర్లైన్ చేసుకోవాలి, అతనిని చాటుగా రప్పించి లోపల గదిలోకి అతనిని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. ఇతడు రాజే, కానీ రాజుగా ఎలాగ అపాయింట్ అవుతున్నాడు? మొదటి రాజుకు జరిగినట్టుగా లేదు, రెండో రాజుకు జరిగినట్టుగా లేదు, మూడో రాజుకు జరిగినట్టుగా లేదు. ఇతనికి ఎలాగే అపాయింట్ అవుతున్నాడంటే రహస్యంగా రాజుగా అపాయింట్ అయిపోయాడు. ఎప్పుడైతే రాజుగా నువ్వు అతన్ని అపాయింట్ చేస్తావో అక్కడి నుంచి పారిపోన్నాడు. ఎందుకు పారిపోమన్నాడంటే మరొకడు వచ్చి అతను చంపేస్తాడు ఇతను రాజుగా అపాయింట్ చేస్తే. ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ రాజు అనే అతను సీక్రెట్గా ఎవరికి తెలియకుండా గదిలో రాజుగా అపాయింట్ అయిపోయాడు. తర్వాత 12వ వచనం చదవండి. అలా మీరు మధ్యలో చదివితే టైం అయిపోద్ది నాకు. 12వ వచనం కింద 12వ వచనం చదవండి. 12వ వచనం చదవండి కింద. కాబట్టి వారు అంతయు ఒట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఎట్లనను, నేను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతను నాతో చెప్పెను. అందుకు వారు అతి వేగరముగా తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతనికి క్రిందపరిచి బాకా ఊదించి యెహో రాజై ఉన్నాడని చాటించిరి. ఇది అండర్లైన్ చేసుకోవాలా. ఏం చేస్తున్నారు ఇక్కడ? రాజుకి ఇంకోటి ఎక్స్ట్రా జరుగుతుంది. ఇక్కడ అభిషేకం జరిగింది, తర్వాత రహస్యంగా ప్రకటన జరిగింది. రాజు వస్తున్నప్పుడు ఏం పరుస్తున్నారు? బట్టలు, వస్త్రాలు పరుస్తున్నారు. ఓకేనా? ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సుమారు ఎంతమంది రాజులను చూపించాను? 4 కదా. మొదటి రాజుకి ఏం జరిగింది? జాగ్రత్తగా. సౌలుకి ఏం జరిగింది? జస్ట్ తైలంతో అభిషేకం. రెండో రాజుకి ఏం జరిగింది? తైలము ప్లస్ పరిశుద్ధాత్మ దేవుని రాక. ఈ 2 దావీదుకి జరిగాయి. మూడో రాజుకి ఏం జరిగింది? మూడో రాజు ఈ సొలొమోను గారి గురించి చూపించాను. సొలొమోనుకి ఏం జరిగింది? ఓ పక్క రాజుగా అభిషేకించబడ్డాడు ప్రవక్తతోని, ఆ తర్వాత ప్రకటన జరిగింది, ఆ తర్వాత గాడిద మీద ఎక్కాడు, ఆ గాడిద మీద ఎక్కి ఊరేగింపుగా యెరూషలేము వరకు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. 4వ రోజుకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఇతడు అందరిలాగా పబ్లిక్లో కాకుండా ప్రైవేట్గా ఒక గదిలోకి తీసుకెళ్ళి అభిషేకం చేశాడు. దేవుడిని రాజుగా నియమించాడు అన్నాడు. అక్కడ అభిషేకించిన అతను పారిపోయాడు అక్కడి నుంచి. కానీ తర్వాత ప్రజలు ఏం చేశారంటే, అమ్మో సీక్రెట్గా మనల్ని అభిషేకించిన రాజు ఇతనైనా వాళ్ళు గుర్తుపట్టి, నేను రాజుగా ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా దేవుడు అని అభిషేకించడానికి ఆయన పంపించాడు అని చెప్పగానే, అమ్మో మా రాజు అని చెప్పి వెంటనే వాళ్ళు అక్కడ ఏం పరుస్తున్నారు? వస్త్రాలు పరుస్తున్నారు. మా రాజు మా రాజు మా రాజు అంటే కేకలు వేసుకుంటూ తీసుకువెళ్తున్నారు. జాగ్రత్తగా 4 పెట్టుకోండి మైండ్లో. ఈ 4 పెట్టుకోండి. ఈ 4 ఇశ్రాయేలులను దేవుడు రాజులుగా వాళ్ళకి నియమిస్తున్నప్పుడు, వాళ్ళ రాజులుగా నియమిస్తున్న కాలంలో దేవుడు వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా ఇదిగో మరి రాజు అని వాళ్ళ రాజుగా గుర్తుపట్టడానికి దేవుడు ఇవన్నీ చేశాడు. రైట్? ఇప్పుడు వీళ్ళకి రాజు వస్తాడు. ఏ రాజు గురించి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? మెస్సయ్య కదా. ఇప్పుడు మెస్సయ్యకి కూడా ఇవన్నీ జరిగితే ఇతడే మా మెస్సయ్య అని గుర్తుపట్టాలి. అవునా కదా? వీళ్ళని గుర్తుపట్టడానికి ఏం జరిగిస్తున్నాడు ఇప్పుడు చూడండి. ఇక యేసుక్రీస్తుల వారి జీవితాన్ని ఇప్పటి నుంచి మీరు చూడాలండి. మీరు ఎన్నోసార్లు చదివారుగా పాత నిబంధనలో జరిగినవన్నీ కూడా. ఏమంటే ఆయనకి ఎందుకు జరుగుతున్నాయి ఎంతకాలం మనకు తెలియదు. అవి యేసుప్రభు జీవితంలో ఇవన్నీ జరుగుతాయి. మీరు ఇప్పటికే స్ట్రైక్ అయింది మీకు. యేసుక్రీస్తుల వారి జీవితంలో ఇవన్నీ జరుగుతాయి, కానీ ఎందుకు జరుగుతున్నాయి ఎంతకాలం తెలియదు మనకి. అంతే కదా. చాలామంది అండి అసలు నిజంగానండి ఈ పాఠం రాసినప్పుడు అండి, పాఠం మేము విన్నప్పుడు, పాఠం ఇలా కట్టినప్పుడు అండి, నేను మొదటిసారి ఒక వ్యక్తికి చెప్పానండి, ఇలా అనుకుంటున్నాను నేను ఇదంతా అంటే, అమ్మ అసలు ఏం ఆలోచన ఇది, నిజం ఇది నిజంగా వాళ్ళ రాజుల జీవితాలలో జరిగినవే యేసుక్రీస్తుల వారి జీవితంలో జరిగాయి. అవి ఎందుకు జరిగాయి ఎంతకాలం మనకు స్ట్రైక్ అవ్వలేదు. భలే ఆలోచన అన్న ఇది. భలే చెప్పాడు దేవుడు మీకు. నిజమే. యూదులు గుడ్డోళ్ళై అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా గుర్తుపట్టలేకపోయారని నిజం చాలా ఆనందపడ్డాను. పాఠం నేను చాలా కాలమైంది ఇది. దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడండి, మీరు యేసుక్రీస్తుల వారి జీవితానికి మీరు వచ్చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఇక్కడ చివరి రాజు 4వ రాజు ఏం చెప్పుకున్నాడు? నీకు ఏం జరిగిందో లోపల అనగానే ఏం చెప్పుకున్నాడు? ఎవరో ఒక అతను ప్రవక్త వచ్చాడు, నా మీద అభిషేకించాడు, రాజుగా నన్ను నియమించానని చెప్పాడు. అంటే అతనుగా చెప్పుకున్నాడు, నేనే మీ రాజుని అని. అప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? నిజమేనండి, అభిషేకించాడండి. గుర్తుపెట్టి వెంటనే ఆ రాజును స్వీకరించి ఆ రాజుకి వస్త్రాలు పరిచారు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారి జీవితానికి మీరు రండి. యేసుక్రీస్తుల వారి జీవితానికి మీరు వచ్చేస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త
18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఆయన అడుగగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, నేను రాజునే అని ఎవరు చెప్పారు చెప్పండి? ఇక్కడ యేసుప్రభు చెప్పాడు. నేను రాజునే. ఎక్కడ చెప్తున్నాడు ఇది? గవర్నర్ ముందు నిలబడి, అది ఒక అధికారి ముందు నిలబడి, ఒక పాలకుడు ముందు నిలబడి, నేను రాజునే. విచిత్రం ఏంటంటే, నేను రాజునే అని దేవుడు చెప్పిన, యేసుప్రభు చెప్పిన, అటు యూదులు వాళ్ళ మెస్సేజ్గా అంగీకరించలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా క్రైస్తవ్యంలో కూడా ఒక తెగ ఎప్పటికీ యేసుక్రీస్తులో రాజు అంటే ఒప్పుకోరండి. వీళ్ళు మా రాజు వస్తాడు, రెండోసారి రాజుగా పుడతాడు, మొదటిసారి ఏమంటారు దాన్ని, బానిసగా పుట్టాడు, మొదటిసారి లేని కుటుంబంలో పుట్టాడు, మాకు రాజు వస్తాడని వాళ్ళు ఎలాంటి నమ్మకాల్లో ఉన్నారో వాళ్ళ నమ్మకాలని వీళ్ళ మీద రుద్దారండి, క్రైస్తవుల మీద. వాళ్ళు ఇంకా మా మెస్సయ్య అని అలాగంటున్నారు. క్రైస్తవులో చాలామంది మా రాజు వస్తాడు. అయ్యో, వచ్చింది రాజుగానే. నువ్వు నమ్ముకున్న నీ ప్రభువే పిలాతు ముందు నిలబడి నీకు చెప్తున్నాడు, నువ్వు రాజు అంటే ఐఎమ్ ద కింగ్, నేనే రాజునే. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ పొరపడ్డారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. దేవుడు కడతానన్న రాజ్యం కేవలం భౌతికమైన కొన్ని అల్లలు కలిగి, భౌతికమైన కొన్ని సరిహద్దులు కలిగి ఆ మధ్యలో ఉండే రాజ్యం కాదు దేవుడు కడతానన్న రాజ్యం. అక్కడ ఒక రాజ్యం, దానికి చుట్టూ బౌండరీలు, అక్కడ ఒక రాజు, సింహాసనం, సైన్యం, పరిపాలన. ఇది కాదు పొరపడుతున్నారు మీరంతా. దేవుడు కడతానన్న రాజ్యం భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. గుర్తుపట్ల పేరండి. విచిత్రం ఏంటంటే, వీళ్ళంతా ఎక్కడ ఫెయిల్ అయిపోయారు చెప్తారంటే, ప్రవచనాలను పట్టుకోవడం వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిపోయారంటే, దానియేలు గ్రంథం 2:44 అంటాడు, ఈ 4 సామ్రాజ్యాల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని కట్టబోతున్నాడు, ఆ రాజ్యానికి ఎప్పటికీ అంతం ఉండదు అన్నాడు. నిజంగా యేసుక్రీస్తుల వారిని ఒక పరిపాలన ఇచ్చి దండం ఇచ్చి కూర్చోబెడితే అతని పరిపాలన అంతమైపోద్దిగా. దావీదు అంతమైపోయిందిగా, సొలొమోను అంతమైపోయిందిగా, యెహూదా అంతమైపోయిందిగా, హిజ్కియా పరిపాలన అంతమైపోయిందిగా. అలాగే అంతమైపోయే రాజ్యం, అంతమైపోయిన పరిపాలన కట్టాలనుకోలేదు దేవుడు. ఇదేనండి యూదులు చేసిన పొరపాటు. లూకాసు వార్తలో మీరు చూడండి, మాట ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం చూడండి ఏమన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఏమండి, గాబ్రియల్ దేవదూత వచ్చేసి మాట్లాడుతుంది చూడండి. 32లో ఏమంటుందో, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పును. ఎలాంటి రాజు పుట్టబోతున్నాడు? యుగ యుగాలు పరిపాలించిపోయి రాజు పుడుతున్నాడు. ఆయన రాజ్యానికి ఏముండదు, అంతం ఉండదు. అంతం లేని రాజ్యం కట్టబోతున్నాడు, ఆత్మ సంబంధమైన రాజ్యం కట్టబోతున్నాడు. ఇదేనండి యూదులు చేసిన పొరపాటు. ఇదేనండి యూదులు యేసుక్రీస్తుల వారిని గుర్తించటంలో వీళ్ళు పడిపోయింది ఇక్కడేనండి. రాజు అనగానే వాళ్ళు ఎలా ఊహిస్తున్నారంటే, ఇంకా సొలొమోను వచ్చినట్టుగా ఒక సింహాసనం వేసుకుని కూర్చుని ఒక ముఖ్యపట్నం పెట్టుకుని, ఆ ముఖ్యపట్నం మీద సింహాసనం మీద కూర్చుని సైన్యాన్ని పెట్టుకుని మా పక్షాన్ని ఇంకా యుద్ధాలు చేస్తాడు అనుకుంటున్నారు ఈ యూదులు. ఇంకా దుర్మార్గులు. చూసారండి, రాజ్యం మారిపోయింది అని, ఆత్మ సంబంధమైన రాజ్యం అని, ఆత్మ సంబంధమైన రాజు అని గుర్తుపట్టడంలో పొరపడ్డారండి. యూదులు చేసిన పొరపాట్లు అండి ఇవి. ఇకపోతే ఆ రాజుల కాలంలో ఏవేవైతే జరిగాయో ఆ రాజుల కాలంలో ఎలాంటి లక్షణాలు అయితే వాళ్ళకి కనపడ్డాయో అవన్నీ యేసుక్రీస్తుల వారి జీవితంలో చూపించాడు గుర్తుపట్టడానికి. అవి ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై పశువు పిల్లనైన చిన్న గాడిదని ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను తన పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు
చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. ఎక్కడి వరకు వచ్చాడు? ఇలా ఊరేక్కుంటూ యెరూషలేముకి వచ్చాడు. మీకు ఎక్కడ సింక్ అవుతుంది చెప్పండి? ఇదంతా ఏ రాజుకో జరిగినట్టుగా ఇదంతా మీకు అర్థం కావట్లేదా? సొలొమోను గాడిదని ఎక్కించాడు. గాడిద మీద ఎక్కించిన తర్వాత రెండో రాజుకి జరిగింది బట్టలు పరచడం. ఎవరికి? యెహూకి. యెహూ సీక్రెట్గా రాజు అయిపోయిన తర్వాత బట్టలు పరిచారు. ఏమంటే ఆ సొలొమోను జీవితంలో జరిగింది, ఇటు యెహూ జీవితంలో జరిగింది. రెండో కలిపి ఎవరిలో జరుగుతున్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తుల వారిలో జరుగుతున్నాయి. ఊరేగుకుంటూ ఎక్కడి వరకు వస్తాడంటే యెరూషలేం వరకు వస్తాడు. ఆ పట్టణం అంతా కలవరం. ఇదేంటి గాడిద మీద? ఎక్కడో మనం చూసామే. ఎక్కడ చూసాం? సొలొమోను ఇలాగే తీసుకొచ్చాడు గాడిద మీద దేవుడు. ఇది గుర్తుపట్టాలండి. అండి ఆ దుర్మార్గులకి సీన్ చూపించాడండి. గుర్తుపట్టాలి వీళ్ళు. సొలొమోను ఇలాగే వచ్చాడు యెరూషలేంకి రాజుగా గాడిద పిల్ల మీద ఎక్కి. చాలామంది దీని గాడిద ఈ సందర్భం చెప్తారండి. మన దొంగ పాస్టర్లు ఏమని చెప్పారంటే, తగ్గించుకోవడానికి అండి గాడిద అనేసరికి జంతువుల్లో చిన్నదండి. ప్రభు తాను తగ్గించుకోవడానికి గాడిద ఎక్కాడా? బోల్డ్ స్టోరీలు చెప్పారు దీని మీద, అబద్ధాలు చెప్పారు దీని మీద, బోల్డ్ వాళ్ళకి నచ్చిన కథలు చెప్పారండి దీని మీద. గాడిద అనేసరికి జంతువుల్లో తృణీకరింపబడిన జంతువు అది. అందుకే యేసు ప్రభు చిన్నది తగ్గించుకోవడానికి గాడిదని ఎక్కాడని చెప్పారు. కాదండి, ఆ దుర్మార్గులకి సాక్ష్యం చెప్పడానికి ఆ వచనం కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ వచనం కూడా చూపిస్తాను. ఆ దుర్మార్గులకి కళ్ళకు కట్టినట్టుగా మీ రాజును నేనే ఆను గుర్తుపట్టడానికి గాడిదని ఎక్కాడు దేవుడు. ఏమండి ఎంత బాగుందండి ఇది. దీనికి ప్రవచనం అవసరమో చెప్పండి? ఏ బైబిల్ చదువుకున్నాడు కూడా అమ్మో ఈయనేంటి గాడిద మీద ఎక్కాడు, ఎక్కడో గాడిద మీద ఎక్కాడు, ఎక్కడెక్కాడు? సొలొమోను ఎక్కాడు, ఈయన గాడిద ఎక్కాడు, ఈయనేమో రాజు. చూసారా? వాక్యాలు కూడా అవసరం లేదండి. సాక్ష్యాలు కళ్ళ ముందు సాక్ష్యాలు. నేను అందుకే టైటిల్ అది వేశాను, క్రీస్తే మెస్సయ్య అని సాక్ష్యాధారాలతో యూదులకు చూపించిన దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో సాక్ష్యం, సొలొమోను ఎక్కాడు రా, ఇదిగో ఈయన ఎక్కుతున్నాడు. ఆయనకి బట్టలు పరిచారు యెహోకి, ఇదిగో ఈయనకి బట్టలు పరుస్తున్నారు. దీనికి ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి రాజుగా గుర్తుపట్టడానికి? వాళ్ళు విచిత్రం ఏంటంటే ఒక దెబ్బకి రెండు పెట్టలు. అటు యూదులు రాజుగా మేము ఒప్పుకోమంటున్నారు, ఇటు చాలామంది క్రైస్తవులు కూడా పాటలు కట్టేశారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, వస్తాడంట, మళ్ళీ వీళ్ళకి సింహాసనం వేసి పరిపాలన చేస్తాడంట. వాళ్ళకి బుర్రలేని వాళ్ళండి వీళ్ళిద్దరూ. రాజు గుర్తుపట్టండి రాజు. ఇంకోటి చూస్తారా? లోకాసు వార్త చూడండి. ఈయన బాధపడిపోతున్నాడు చూడండి యేసుప్రభు ఇది అంతా జరిగిన తర్వాత అండి. ఏమంటే లోకాసు వార్తలో 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయము లోకాసు వార్త 19వ అధ్యాయము 35. లోకాసు వార్త 19వ అధ్యాయం 35 అండి. జాగ్రత్తగా చదవండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 35. తర్వాత వారు యేసునద్దకు దానిని తోనుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయనను సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించి ప్రభువు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక. వచ్చేశాడు రాజు ప్రకటనలండి. వచ్చేశాడు రాజు, గాడిదనెక్కాడు రాజు, సొలొమోను ఎక్కించాడు గాడిదను దేవుడు. ఇదిగో మరలా యేసుక్రీస్తులో ఎక్కించాడు. వచ్చేశాడు మా రాజు. బా ఎంత బాగుందండి మాట. వాళ్ళు చేస్తారు ప్రకటన, ఎంత బాగుందండి. చూడండి ఏమంటున్నారు వాళ్ళు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకము సమాధానము సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో అనగా ఆయన వారిని చూసి మీరు ఊరకుండాని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని. ఏమండి ఇక్కడ వీళ్ళకి ఏంటి నొప్పి? పరిసయ్యులకి ఏంటి నొప్పిలకి? ఆపు నీ శిష్యులు ఎందుకు తెలుసండి? రాజు అనేసరికి మంటలేసిపోతుందండి వీళ్ళకి. ఈయన రాజండి మేము ఒప్పుకోం వద్దు, రాజులను కేకలేయద్దు. యేసుప్రభు కోపం, పండ్రా వీళ్ళని ఆపేస్తే దేవుడు ఇప్పుడు రాళ్లతో కేకలేస్తాడు. ఎందుకో తెలుసా? నేను రాజుగా అనౌన్స్ అవ్వాలి ప్రపంచానికి. అనౌన్స్మెంట్ ఇది. బా ఎంతకాలం చదివేవండి ఈ వాక్యాలు మనం. అనౌన్స్మెంట్ ఐఎమ్ ద కింగ్, నన్ను రాజుగా అభిషేకించాడు రా, ఇది అనౌన్స్మెంట్. పండి వాళ్ళని ఆపేస్తే రాళ్ళు కేకలేస్తాయి. ఇంకేం కావాలండి యూదులకి? దుర్మార్గులు కదండి. ఇది అంత కళ్ళ ముందు ఎంత ఖచ్చితంగా చూపిస్తున్నాడు చూడండి, మీ రాజు.
ఏమంటే నా జీవితకాలం ప్రయత్నిస్తున్నాను. ఎవడన్నా ఒక యూదుడు దొరికితే కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పాలని ఉందండి నాకు. యూదుడిని కూర్చోబెట్టి మోకాలు ఏం చేసి, యారా గుర్తుపట్టావా, కళ్ళు పోయినాయా, నీ పాత నిబంధన ధర్మశాస్త్రం తీ, ఆ ప్రవక్తలు వచ్చిన తీ, ఇగో చూడు యేసుప్రభుని చూడు. నమ్మని యూదుడు ఎవరైనా దొరికితే పట్టుకురండి, చెవు పట్టుకురండి చూపిద్దామండి, ఇవన్నీ చూపిద్దాం. రాజు నేను రాజుని. ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళేసరికి యేసుప్రభు ఏమంటారు చూడండి. అలా మీరు కింద చదువుకుంటూ వస్తే ఏమండి 39 చదవండి. 39 ఆ సమూహంలో ఉన్న కొందరు పరిచయులు బోధకుడు అని శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి మీరు ఊరకుండి ఎడలు ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పాను. ఏమంటే ఇక్కడ చూడండి కింద వచ్చును, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఏమంటే అలా గాడిద మీద వచ్చాడు, పట్టణం వరకు ఏడుస్తున్నాడంట. అయ్యో ఇన్ని సాక్ష్యాధారాలతో నేనే మీ రాజునని నీకు చూపిస్తానా, నమ్మని పట్టణమా. ఏడ్పు, ఇన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు కనబడతాను, నమ్మరే పరిచయాలు ఇంకా నమ్మట్లేదు, ఇంకా మేము నువ్వు మా రాజు కాదంటుంటే మహానుభావుడు ఏడ్చాడండి. దండవండి. ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ గుడ్డోళ్ళ ప్రవచనాలను బట్టి నన్ను గుర్తుపట్టలేకపోతున్నారని నా తండ్రి కళ్ళతో సాక్ష్యాలు, బాహ్య సంబంధమైన సాక్ష్యాలు వాళ్ళ కళ్ళ ముందు పెడుతున్నా, ఇవీ నమ్మని పట్టణమా, ఇవీ నమ్మని జనాంగమా. ఏడుస్తున్నాడండి. ఇంకెలా నమ్మించారు వీళ్ళకి ఎలా చెప్పాలి నేనే రాజునని, నేనే మెస్సయ్యనని. ఏడ్పించారండి. యూదులు అనగానే యేసుప్రభుని ఏడ్పించిన జాతి అండి, ఏడ్పించిన జనాంగం అండి. ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయండి. ఏడ్పించారండి, ప్రభుని ఏడ్పించారు. చూడండి ఆ కింద చూడండి ఏమంటున్నాడు. ప్రభు ఏడ్చి ఏమంటున్నాడు చూడండి. తర్వాత మాట చదవండి. నీవును ఈ దినమందైనను, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి మీరు ఇది, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల నీకెంతో మేలు. ఈ దినం ఇదిగో కళ్ళకు కట్టినట్టుగా సాక్ష్యాలతో చూపిస్తున్న ఈ దినమైన నువ్వు నమ్మకపోతే, సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు గ్రహించకపోతే, నీ కళ్ళు ఓపెన్ అవ్వకపోతే ఇంక నేనేం చేయాలి, నా తండ్రి ఏం చేయాలి నిన్ను కాపాడడానికి? యోధా, యెరూషలేమా, యూదులారా, మీకు ఇంకేం చెప్పాలి? సమాధాన సంబంధమైన సంగతులు ఈ దినం చూసి కూడా నమ్మవా? ఈ దినం చూసి కూడా నా రాజుగా మెస్సయ్యగా నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? అతి సామాన్యుడు సైతం గుర్తుపడతాడండి. ఆడేదో పెద్ద లేఖనంలో దిట్టవలసిన అవసరం లేదు. అతి సామాన్యుడిని కూడా కాపాడాలనుకున్నాడు దేవుడు. బుర్ర పేలిపోద్దండి లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే సంగతులన్నీ. ఏమంటే వాడికి ఏ వాక్యం తెలియాల్సిన అవసరం లేదండి. అతి సామాన్యుడు. ఇజ్రాయిల్లో పుడితే చాలండి, యూదుల్లో పుడితే చాలండి. ఆ యూదులందరికీ వాళ్ళ చరిత్రలు తెలుసుగా, వాళ్ళ రాజుల చరిత్రలు తెలుసుగా, వాళ్ళ పితరుల చరిత్రలు అన్నీ తెలుసుగా. మేము అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటారుగా. మాట్లాడితే అబ్రహాం గురించి తెలిసినప్పుడు సొలొమోను గురించి తెలీదా? అబ్రహాం గురించి తెలిసినప్పుడు దావీదు గురించి తెలీదా? అబ్రహాం గురించి తెలిసినప్పుడు యెహోవా గురించి తెలీదా? వాళ్ళ రాజుల గురించి వాళ్ళకి తెలీదా? వాళ్ళ రాజులు ఎలాగ అభిషేకించబడ్డారో వాళ్ళకి తెలీదా? అవన్నీ యేసుప్రభు జీవితంలో జరుగుతున్నప్పుడు ఇంకేం కావాలి చెప్పండి? వచనాలు కావాలా? వీళ్ళకి ప్రవచనాలు కావాలా? ప్రవచనాల పైన పెద్ద దిట్టలు అవ్వాలా యేసుక్రీస్తులో వారిని గుర్తుపట్టడానికి? ఏమీ తెలియని ఏలుముద్రుడు కూడా యేసుక్రీస్తులో వారిని గుర్తుపట్టడానికి దేవుడు చూపించిన సాక్ష్యాలు ఇవి. ఏం తెలియదండి, నోరు పారేసుకుంటారండి చాలామంది. ఏమన్నా యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ సత్యాలు చెబుతుంది ఈరోజు సమాజానికి. కళ్ళు మూసుకుపోయినరా మీకు? యూదులను సపోర్ట్ చేస్తున్నారు, తప్పు. ఇన్ని సాక్ష్యాలు వాళ్ళ కళ్ళ ముందు పెట్టినా వాళ్ళు నమ్మలేదు అంటుంటే ఎప్పటికీ మా మీద వేస్తున్నారు నింద. మేము యేసుక్రీస్తుల వారి పక్షాన నిలబడ్డాం, వేయండి మా మీద. మేము యేసుక్రీస్తుల వారి పక్షాన నిలబడ్డాం, యేసుక్రీస్తుల వారి వల్లే మాట్లాడుతున్నాం. మా మీద వేస్తే పోయేది మీరే. ఎంతకాలం భరిస్తాడు? ఎంతకాలం చెబుతాడు? ఎన్నని చూపిస్తాడు నమ్మడానికి? దేవుని పిల్లలారా, సాక్ష్యాలు దేవుడు యూదులకు చూపించిన సాక్ష్యాలు ఇవన్నీ. ఎంత బాగున్నాయండి, ఎంత బాగున్నాయి. ఇంకోటి చూస్తారా? అభిషేకం కూడా చూసేస్తారా? మత్తయి సువార్త 3:17 మత్తయి సువార్త 3:17 అండి. మత్తయి సువార్త 3:17 మరి ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, వీని యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. చదవండి ఇంకా. రైట్. ఈ సందర్భం మీకు తెలుసు కదండి. యేసుప్రభు బాప్తీసం తీసుకున్న సందర్భం ఇది. బాప్తీసం తీసుకోగానే ఈయన మీదకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఏదో రాజుకు జరిగినట్టుగా మీకు అర్థం కావట్లేదు. ఎవరికి జరిగింది ఇది? రెండో రాజు దావీదుకి అభిషేకం చేయగానే ఎవరు వచ్చేసారు? వెంటనే ఆనాట నుండి దావీదు మీదకి ఏం దిగిందంట?
పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. చూసారా, ఈయనకి బాప్తిసం తీసుకోగానే వెంటనే ఈయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు. గుర్తుపట్టాలి కదండి. అమ్మో అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు దిగటం అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు దిగటం అభిషేకం. పోనండి, నేను ఇప్పుడు మాట్లాడుతానండి, ఇవన్నీ జరిగిపోతున్నాయండి. అయినా గుర్తుపట్టలేదండి. గుడ్డోలం అయిపోయామండి. మా కళ్ళు కాకులు పొడి చేసినాయండి. గుడ్డోలం అయిపోయాం మేము. ఈ గుడ్డోలు అయిపోతే తర్వాత అపోస్తులు చెప్తున్నారుగా, మీరు గుడ్డోలు అయిపోయారు రా, ఆయనే మన రాజురా, అభిషేకించాడు రా అని. అపోస్తులు గొంతు చేర్చుకుని ఈరోజు మేము ఎలా గడుతున్నాం, అలా అర్జర్గా బ్రతుకున్న కాలంలో ఈయనే మెస్సయ్య, ఈయనే మెస్సయ్య, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు, ఈయనే మన అభిషేకించాడు. గొంతు చించుకుని అరిచారుగా, ప్రాణాలు పెట్టారుగా, జైలుకి వెళ్ళిపోయారుగా. అవి చెప్పినందుకే అయినా పట్టని యూదులను అంటే ప్రేమించాలా? అయినా పట్టించుకొని యూదులను ప్రేమించాలా? ఏమి అర్థం కాని బైబిల్లో ఏబిసిడీలో రాని వాళ్ళు అందరూ కూడా ఈరోజు యెరూషలేము గురించి, యూదుల గురించి మాట్లాడుతున్నారు. ఎంత తతంగం జరిగింది వాళ్ళ వెనకాల. వాళ్ళని రక్షించడానికి దేవుడు ఇన్ని చేసిన తర్వాత విడిచిపెట్టాడు. చాలామంది ఏమంటారంటే, ఆ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మంచోళ్ళు కదండి, వాళ్ళందరినీ తిడతారండి, ఆ తర్వాత వాళ్ళందరూ విడిచిపెట్టేశారండి, అందరూ శాపాలే ఇస్తారండి. మేమెందుకు ఇస్తున్నాం రా? యూదులకి దేవుడే ఇచ్చాడు శాపాలు, ఇన్ని చేసిన తర్వాత ఇచ్చాడు. వాళ్ళు ఎప్పుడు దేవుడిని కోపిష్టగానే చూపిస్తారండి. వాళ్ళు ఎప్పుడు దేవుడు దూషిస్తాడని, దేవుడు నరికేస్తాడని, దేవుడు చంపేస్తాడని భయపెడతారండి ప్రసంగాలతో. ఎందుకు భయపెడతాం? మేము భయపెడతామా? ఇదంతా చేసిన తర్వాత విడిచిపెట్టాడు దేవుడు. ఇదంతా జరిగించిన తర్వాత విడిచిపెట్టాడు వాళ్ళని. ఊరకని విడిచిపెట్టలేదు వాళ్ళని. ఏం తెలుసు యూదుల గురించి? దేవుని పిల్లలారా, ఎంత బాగుందండి వాళ్ళకి చూపించిన విధానం, ఎంత బాగుందండి. ఇకపోతే వాళ్ళకి ప్రకటనలు చూడండి. అపోస్తులు ఇంత జరిగినా గుర్తుపట్టని గుడ్డోళ్ళకి అపోస్తులు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 4:27 చూడండి. అపోస్తుల కార్యాలు 4:27 అండి. ఏమి జరగవలెనని నీ హస్తము, నీ సంకల్పము ముందుగా నియమించెను, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన దావీదును అభిషేకించావు, సొలొమోనును అభిషేకించావు, సౌలును అభిషేకించావు, యెహోవాను అభిషేకించావు, రాజులందరిని అభిషేకించావుగా. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుడైన యేసునకు విరోధముగా హేరోదు, పొంతు పిలాతును, అన్ని జనులతోనూ, ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. దేవుడు అభిషేకించిన అభిషక్తుడు ఎవరో కాదు, మేము నమ్మిన మా యేసు ప్రభువే. చెప్తున్నారండి వీళ్ళు. వాళ్ళు ఇన్ని జరిగించినా గుడ్డోళ్ళు చూడలేదు. తర్వాత వీళ్ళు చెప్తాయని వినాలిగా. చెప్తున్నారుగా గొంతు చించుకొని, అభిషక్తుడు దేవుడు అభిషేకించిన రాజు. ఎంత బాగుందండి వాక్యం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, లేదా కొలసి పత్రిక చూడండి, క్షమించండి, కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ. స్పీడ్గా చదవాలి, టైం అయిపోయింది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ. ఆయన మన అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఆయన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. రాజ్యమే లేకపోతే రాజ్య నివాసులు ఎక్కడి నుంచి వస్తారు? క్రైస్తవులు కొలసి పత్రికలు రాసేసి క్రైస్తవుల చేతుల్లో పెట్టిన ఇంకా మా రాజు వస్తాడు, ఇంకా మా రాజు. వీళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. వాళ్ళు అటు నమ్మరు, వీళ్ళు ఇటు నమ్మరు. ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని ఎన్ని మంచి వచనాలు రాయించాడు దేవుడు బైబిల్లో. మనలని ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను అనుందా, చేస్తాడు అనుందా? చేసాను, కంప్లీటెడ్, అయిపోయింది, చేసేసాడు, రాజ్యాన్ని కట్టేశాడు. ఆ రాజ్యంలో మెంబర్స్ ఇప్పుడు మన రాజ్యాంగం బైబిల్, మన రాజు యేసుక్రీస్తుల వారు. ఆత్మ సంబంధమైన రాజ్యం. దీనికి ఎలా ఉండవు, ఒక భారతదేశంలోనే ఉండదు, మీ ఊర్లో ఉండదు, మీ పక్క ఊర్లో కూడా ఉంటుంది, పక్క రాష్ట్రంలో కూడా ఉంటుంది, పక్క దేశంలో కూడా ఉంటుంది. 6 నేల మీద మనుషులు ఉన్న ప్రతి చోట ఆయన రాజ్యం ఉంటుంది. ఎలా ఉండవు, దీనికి సైన్యం ఉండదు. దీనికి దేవుని పిల్లలారా, నువ్వు అనుకుంటున్న భౌతిక సంబంధమైన సైన్యం ఉండదు. ఇవన్నీ మీరు ఆలోచించండి. ఎంత బాగుందండి. చూసారా, కొలసి పత్రిక రాసి రాజు వచ్చేసాడు మనకి. పౌలు గారు అంటున్నారు, కొలసి సంఘంతో రాజు వచ్చేసాడు మనకి. ఆయన రాజ్యంలో మెంబర్స్ మనమంతా. ఇప్పుడు రాజు వచ్చేసాడు. ఇక్కడ పౌలు గారు, అటుపక్క అపోస్తులుడు. రాజు రాజ్యం వచ్చేసింది. రాజు ఇంకేం చేయాలండి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ.
అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం అండి 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ఒరే, అభిషేకం జరిగిపోయిన మన రాజు చూసారా ఎంత బాగుందో. ఎన్ని ప్రకటనలు జరుగుతున్నాయి చూసారా ఆయన గురించి. ఎన్ని ప్రకటనలు అండి ఆయన గురించి. లోకాసువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువే చెప్పుకున్నాడని చూడండి. నేనే అభిషేక్తుడిని, అభిషేకం చేయబడిన వాడు నేనే అని యేసుప్రభువే చెప్పుకున్న సందర్భం 4వ అధ్యాయం అండి 18వ వచనం. లోకాసువార్త 4వ అధ్యాయం 18వ వచనం అండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై, ఇదిగో ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారి విడుదలను, గుడ్డి వాళ్ళకి చూపు, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపేశాడు. ఆయన ఎవరినో కాదురా బాబు, యెషయా గ్రంథంలో రాయబడింది నా గురించేనని. ఆయన చేతికి ఉన్న చుట్ట విప్పబడిన తర్వాత ఇదిగో యెషయా చెప్పాడుగా, యెషయా చెప్పింది నా గురించే, నేనే అభిషక్తుడిని అంటున్నాడు. యూదులకు చెప్పుకున్నాడండి. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఓ పక్క ప్రవచనాలు ఎత్తుతున్నాడు, ఓ పక్క భౌతిక సంబంధమైన సాక్ష్యాలు కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఆ రాజుల జీవితంలో జరిగినవన్నీ ఈయన జీవితంలో జరగడం చూపిస్తున్నాడు. ఆ రోజు తివాచీలు బట్టలు పరిచారు, ఈయనకి బట్టలు పరిచారు. ఏమన్నా కొంతమంది దగ్గర బట్టలు లేక ఏం పరిచారంటే యేసుక్రీస్తుల వారికి ఆకులు పట్టుకొచ్చి చేశారు. ఈ కూడా మా రాజు, ఈయన బట్టలే వాళ్ళ దగ్గర రెడీగా ఆయన వచ్చేస్తున్నాడు, ఏం చేయాలి, ఉన్న పరిచేశారు, ఆకులు పట్టుకొచ్చి పరిచేశారు. మా రాజు. మీకు సంగతి చెప్తున్నాను, యూదులను ప్రేమించే వాళ్ళందరూ రాసుకోండి. ఆ యూదుల్లో శాసమే రక్షించబడుతుందని ప్రవచనం ఉంది. మీరు ఎక్కువగా అత్యాశలు పెట్టుకోకండి వాళ్ళ మీద. వాళ్ళల్లో శాసమే రక్షించబడుతుందని ఉంది. ఆ శాసం రక్షించబడింది. ఒకవేళ ఇప్పుడున్న యూదులలో ఎవరైనా రక్షించబడాలి అనుకుంటే అందులో ఉన్న కొద్దిమందిని రక్షిస్తాడు అంతే తప్ప అందరికీ ఏదో చేస్తాడు, ఆ రాజ్యాన్ని కట్టేస్తాడు, దేవాలయం కట్టేస్తాడు, రాజు, ఇలాంటి పిచ్చి ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి వాళ్ళ మీద. అయిపోయింది వాళ్ళ గతించిన చరిత్ర వాళ్ళది. అందులో నేను అందరినీ ఎవరు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళని ఎవరిని కాపాడడానికి మాత్రం చెప్పట్లే. ఇప్పుడు వాళ్ళలో కూడా కాపాడాలనుకున్న వాళ్ళని జాగ్రత్తగా సువార్త అందించి కాపాడుకోవాల్సిన వాళ్ళని కొద్దిమందిని కాపాడుకుంటాడు. శాసమే అన్నాడు, శాసమే రక్షించబడుతుంది అన్నాడు. బైబిల్ బాగా చదవండి, అక్కడక్కడ ముక్కలు అట్టుకుని తిరగండి. అక్కడక్కడ ముక్కలు అట్టుకుంటే ఎప్పటికీ మీకు చరిత్రలు అర్థం కావు. అక్కడక్కడ ముక్కలు చదివితే ఎప్పటికీ మీకు దేవుడు అర్థం కాడు, ఏ చరిత్ర మీకు రాదు. చేరండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చేరి బాగా వాక్యాలు నేర్చుకోండి. శాసం అన్నాడు, శాసం అంటే అర్థం ఏంటి చెప్పండి. శాసం అని దేని అంటారు చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళైతే చిన్నప్పుడు బాగాహారాలని చేయించారు, తెలుసుగా. బాగాహారం అంటే 10 వేసి పక్కన ఇలా 2 చెవులు వేసి అందులో ఒక నెంబర్ వేస్తారు. ఈ 10ని 2తో భాగించండి. భాగిస్తే ఎంత వస్తుంది? చివరికి వస్తుంది. ఇక్కడ ఇటు పక్క 5 వేసారనుకోండి, 5 2 10, 10లోంచి 10 తీసేస్తే ఎంత వచ్చింది కింద? యూదులు కూడా అంతే, 0. చివరి ఉంటుంది కాస్త. కొన్ని వాటికి 0 రావు, 1 వస్తుంది, మధ్య 2 వస్తుంది, లేదంటే మైనస్లో వస్తుంది. కొన్ని వాటికి అక్కడ చిన్నది శాసం మిగిలిపోతుందిగా. యూదుల్లో కూడా వాళ్ళే రక్షించబడతారని చెప్పాను. ఓవర్గా మీరు వాళ్ళ మీద ఏవో ఆశలు పెట్టేసుకుని అందరి కోసం ప్రార్థన చేయండి. అందరూ రక్షించబడేవారు కొద్దిమందేనని యేసుక్రీస్తుల వారు లోకాసువార్తలో చెప్పాడు. రక్షించబడేది కొద్దిమందే. ఆ కొద్దిమందిని రక్షించుకోవడానికి మనం వాక్యం చెబుదాం. ఆ కొద్దిమందిని కాపాడుకోవడానికి మన కార్యక్రమాలు చేద్దాం. ఆ కొద్దిమందిని రక్షించడానికి దేవుడు మాటలు చెబుదాం. కొద్దిమందే దేశం మొత్తం రక్షించబడుతుంది. యెరూషలేమును ప్రేమించేవారు రక్షించబడుదురు. అయిపోయిన చరిత్ర ఆ రెఫరెన్స్లన్నీ. చాలామంది లోకాసువార్తలో మాట్లాడుకుంటారు, యెరూషలేమును ప్రేమించేవారు రక్షించబడుదురు, కాపాడబడదు. ఎప్పుడు, ఏ కాలానికి అది? ఒకప్పుడు యెరూషలేం బాగుంది, ఆ కాలానికి చెప్పాడు అది. దేవుని పిల్లలారా, వద్దండి. యూదులకండి క్రీస్తునే మెస్సయ్యగా ఒప్పించడానికి ఇన్ని సాక్ష్యాలు వాళ్ళ కళ్ళ ముందు పెట్టిన ఒప్పుకోని జాతి, ఒప్పుకోని జనాంగం, చరిత్ర తెలియని జనాంగం, సాక్ష్యాలు కళ్ళ ముందు పెట్టినా వద్దని తోసేసిన జనాంగం. కాబట్టి ఆలోచించండి. కాబట్టి అందరినీ ప్రేమిద్దామండి. ఒక్క ఇశ్రాయేల్ దేశానండి, పక్కన ఉన్న పాలస్తీనాన్ని ప్రేమించాలి, పాకిస్తాన్ ప్రేమించాలి, అన్ని దేశాల కోసం ప్రార్థన చేయాలి. అందరూ రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. అందులో ఎవరు దేవుడు రక్షించాలనుకుంటున్నాడో, ఎవరో దేవుడికి నచ్చుతుందో వాళ్ళు రక్షించుకుంటాడు దేవుడు. కాబట్టి వాళ్ళని సెపరేట్గా మేము ఆ దేశాన్ని ప్రేమిస్తాం, ఆ దేశపు జెండాలు పెట్టుకుంటాం. చాలామంది వాట్సాప్ స్టేటస్ల్లో, డీపీల్లో వాళ్ళ దేశపు జెండాలు. అంత ఓవర్ ప్రేమ దాని మీద. కాబట్టి తెలియాలి, వాక్యాలు తెలియాలి, బాగా దేవుడి సంగతులు తెలియాలి. ఏంటి చరిత్ర, ఏం జరిగింది, యూదుల చరిత్ర ఏంటి అనేది బాగా తెలియాలి.
ఇకపోతే చాలామంది దేవాలయం గురించి మాట్లాడుతున్నారు. వీలైతే ఎప్పుడన్నా దేవాలయ చరిత్ర అంతా కూడా మీతో చెప్తాను.